Today's question: which country has assumed the chairmanship of BIMSTEC for the next 2 years? రాబోయే 2 సంవత్సరాలకు బిమ్స్టెక్ చైర్మన్ పదవిని ఏ దేశం చేపట్టింది? ఆప్షన్స్ చూస్తే ఇండియా, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ అనేది రాబోయే 2 సంవత్సరాలు చైర్మన్షిప్ పదవిని చేపట్టబోతుందండి. ఈ చైర్మన్షిప్ పదవి అనేది మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో దేశాల మధ్యన రిపీట్ అవుతూ వస్తుంది. బిమ్స్టెక్ స్టాండ్స్ ఫర్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ ఎకనామిక్ అండ్ కోఆపరేషన్. బిమ్స్టెక్లో మనకు టోటల్గా 7 కంట్రీస్ అనేవి ఉంటాయండి. ఏ కంట్రీస్ అండి? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, నేపాల్. ఇలా మనకు 7 కంట్రీస్ అనేవి ఉంటాయండి. బిమ్స్టెక్ ఎప్పుడు ఫామ్ అయిందండి? 1997లో జూన్ 6న ఫామ్ అయిందండి. బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? మనకి బిమ్స్టెక్ హెడ్ క్వార్టర్స్ మనకు బంగ్లాదేశ్ ఢాకాలో ఉన్నాయండి. మొత్తం ఎన్ని బిమ్స్టెక్ సమ్మిట్స్ జరిగాయండి? టోటల్గా మనకు 6 బిమ్స్టెక్ సమ్మిట్స్ అనేవి జరిగాయి. రీసెంట్గా 6th బిమ్స్టెక్ సమ్మిట్ మనకి ఎక్కడ జరిగిందండి? థాయిలాండ్లో ఉన్న బ్యాంకాక్లో జరిగిందండి. ఈ 6th సమ్మిట్కి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా అటెండ్ అయ్యారు. సెకండ్ బిమ్స్టెక్ సమ్మిట్ ఎక్కడ జరిగిందండి? మనకి ఇండియాలోని న్యూఢిల్లీలో 2008లో జరిగిందండి. 2008లో మనకి సెకండ్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది జరిగింది.